సార్ కూటమి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం సంపద సృష్టిలో ఉన్నారు కదా, కనబడినట్టు బాగా చేస్తున్నారు. రేట్లు బాగా పెరిగినాయి, రేట్ల మీద కంట్రోల్ లేదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, భయం వేస్తుంది. ఏదైనా అంటేనేమో ఏమైనా అంటారేమో అని ప్రజలు భయపడుతున్నారు. తిరగబడే పరిస్థితి లేదు, అలా అని అణిచిపెట్టుకునే పరిస్థితి లేదు. ఏదో రోజున ప్రజల్లో మాత్రం మార్పు గ్యారంటీ వస్తుంది. ఇది 6 హామీలు అమలు లేవు, తర్వాత ఏది లేదు, అసలు ఒకటనే ఉంది. ఏ ఏ ఏ పథకం కూడా అమలులో లేదు. పింఛన్లు చాలా వరకు తీసేస్తున్నారట. వచ్చింది కట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలు ప్రశ్నిస్తున్నాడు తప్పితే ఆయన ప్రభుత్వంలో ప్రశ్నలు ఏమీ లేవు. ఇది పరిస్థితి. అంటే అనర్హత పింఛన్లే మేము ఇచ్చేస్తున్నాం అంటారు కదా. అనర్హత పింఛన్లు అనేవి ఆల్రెడీ తీశారండి, జగన్ టైంలోనే తీశారు అనర్హత పింఛన్లు. ఇప్పుడు కావాలని పార్టీ కార్యకర్తల కోసం ఉన్నవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వికలాంగులకి కూడా తీసేశారు. అదేమంటే మీకు అప్పుడు వచ్చింది కదా అని కొన్ని ప్రత్యక్షంగా నాకు తెలుసు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే అనర్హత పింఛన్లు చాలా తీసేశారు. అప్పుడే తీసేశారు. సగం జగన్ ప్రభుత్వం దెబ్బతినడానికి కారణం అదే, అనర్హత పింఛన్లే. ఆ పింఛన్లు తీయడమే. తర్వాత పథకాలు ఏవీ లేవు పిల్లలకి. ఇప్పుడు అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ ఏవీ లేవు. నీకు 15 అని ఎవరినే చెప్పారు తప్పితే అది ఆచరణ శూన్యం. ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాదులు లేడు. మళ్ళీ యథారాజా తథాప్రజ రెడ్డిచ్చి మొదలలాగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదువు. అది గత ప్రభుత్వంలో ఎలా ఉంది ప్రభుత్వ పాఠశాల? ఒక విధంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ అప్పుడే బాగుందండి. గత ప్రభుత్వంలో విద్యా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టారు. చాలా బాగుంది అప్పుడు. అంటే నేను నా పిల్లలని చదువుకోవట్లేదు, బట్ నేను కొద్దిగా స్కూళ్ళ చుట్టూ తిరిగి ఆ వ్యవస్థను ఎలా ఉంది ఏంటి అని పరిశీలించిన వాడిని. కొద్దిగా విద్యా వ్యవస్థ అయితే ఇప్పుడు కొద్దిగా అధ్వానంగానే ఉంది. టీచర్లు కూడా అంత శ్రద్ధగా పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు టీచర్లు ఏంటంటే పాఠాలు చెప్పించారు కాబట్టి వాళ్ళు ఓడించారు టీచర్లు. అది కేవలం అంటే గతంలో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు. అసలు ఇంగ్లీష్ మీడియం అవసరం అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు కాదు, బతుకు తెరువు కోసం కావాల్సింది ఇంగ్లీష్ మీడియం. మామూలుగా మన 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 సాంప్రదాయక భాష తెలుగు భాష ఎంత అవసరమో బ్రతకడానికి ఇంగ్లీష్ భాష అంత అవసరం. ఇది నేను చెప్పింది కదండి, వెంకయ్యనాయుడు గారు చెప్పారు అండి. ఇంగ్లీష్ భాషలో ఇప్పుడు డిగ్రీ నుంచి ఏ ఇంజనీరింగ్కో లేదా ఇంకో దానికో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉంటుందా, తెలుగు ఉంటుందా? ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్లో అడుగుతారా, తెలుగులో అడుగుతారా? ఇప్పుడు ఏదైనా ఫారిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అక్కడ తెలుగు అడుగుతారా, ఇంగ్లీష్ అడుగుతారా? మరి ఇప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇంగ్లీష్ భాష దాన్ని పెంచారు, దీన్ని తగ్గించారనే ఒక పిచ్చి ఆలోచనలతో, పిచ్చి భ్రమతో, పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అలాగే విద్యార్థులకు కావాల్సింది, నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం విద్యార్థులకు కావాల్సింది వాళ్ళు బ్రతకడానికి, భవిష్యత్తులో వాళ్ళు దేశానికి ఉపయోగపడటానికి కావాలి. ఆ భాష లేకుండా ఏదో మనం నేను తెలుగే అంటే గత అయిపోయింది. గతంలో మన చిన్నప్పుడు నేను తెలుగు మీడియం చదువుకున్నాను, నేను ఇంగ్లీష్ మీడియం చదవాలి. కానీ నాలాగా ఉండాలి నా పిల్లలంటే అలాగే. నా మనవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. ఈ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సెంట్రల్ సిలబస్ని ఇంప్లిమెంట్ చేశారు జగన్ గారు. అది చాలా మంచిది. డిజిటల్ క్లాసెస్ పెట్టారు. అది చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో డిజిటల్ క్లాసులు పెట్టి లక్షల ఫీజులు తీసుకున్నప్పుడు ఈ నాయకులందరూ ఏమైపోయారు? ఆ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజున డిజిటల్ క్లాసులు పెట్టారు, స్కూల్ నాశనం చేశారని ఈ నాయకులందరూ ఆ రోజున నిద్రపోయారా? జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంలో రాగలిగారు కాబట్టి ఐక్యరాజ్యం వరకు వెళ్ళగలిగారు పిల్లలు. ఏది పంచాయతీ మన జడ్పీ స్కూల్ స్టూడెంట్స్ ఏనాడన్నా ఈ చరిత్రలో అక్కడ దాకా వెళ్ళారా? మరి ఇంకెక్కడుంది? నేనేదో వ్యవస్థ బాగు చేస్తున్నా అంటే వ్యవస్థ నాశనం చేస్తున్నారు ఇప్పుడున్న పాలకులు మాత్రం. కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఈ పిచ్చి పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని అమలు చేయలేరు కూడా. గతంలో జగన్ గారు 2014 అనుకుంటా జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయింది 2019లో ఎంత
100 కోట్లు ఇచ్చి ఖజానా ఇచ్చారు. ఆ రోజున ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు 100 కోట్లే ఉంది ఖజానాలో, వీళ్ళు గవర్నమెంట్ నడపలేరు, చేతులు ఎత్తేస్తారు, వీళ్ళ చేత కాదన్నారు. మరి అదే టైంలో కరోనా వచ్చింది. కరోనాలో డీబీటీలు చేశాడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు. అందరూ హ్యాపీగా ఉన్నారు. జిఎస్టీ ఎక్కడ తగ్గల 2 సంవత్సరాలు కరోనాలో కూడా జిఎస్టీ తగ్గలేదు. గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది. ఇవాళ జిఎస్టీ తగ్గింది, 7,500 కోట్లు జిఎస్టీ తగ్గింది. 7,500 కోట్లు జగన్ గారు దిగేటప్పుడు 7,500 కోట్లు మిగులు బడ్జెట్తో ఇచ్చారు. అంటే ఖజానాలో 7,500 కోట్లు ఇచ్చారు. నేను పథకాలు నడపలేను అంటే చేతకంతనం కాక ఆయన సమర్థత ఏముంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. 7,500 కోట్లు ఇచ్చినప్పుడు, ఆయన 100 కోట్లు ఇచ్చినప్పుడు ఏమనాలి? ఇప్పుడు 7,500 కోట్లు ఇచ్చారు ఖజానాలో. ఎవరు సమర్థులు? ఎవరి సమర్థత? కొన్ని పిచ్చి కబుర్లు చెప్పేవాడు సమర్థులా? 7,500 కోట్లు ఖజానా, 100 కోట్లు ఖజానా ఇచ్చి నువ్వు వదిలినప్పుడు నువ్వు నిన్నేమనాలి? ఇప్పుడు 7,500 కోట్లు ఇచ్చినప్పుడు జగన్ గారిని సమర్థుడు అనాలా, అసమర్థుడు అనాలి? 7,500 కోట్లు ఇచ్చినవాడే సమర్థుడు, 100 కోట్లు ఇచ్చినవాడు సమర్థులు కాదండి. అంటే ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, ఇప్పట్లో అమలు చేయలేము, భయం వేస్తున్నాం. ప్రజలు మొత్తం పథకాలు ఇప్పట్లో అమలు చేయలేము, అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు మొత్తం అన్నారు. ఎందుకు అమలు చేయలేరు? వృధా ఖర్చులు తగ్గించమనండి. ఇప్పుడు మొన్న ఏదో కలెక్టర్ మీటింగ్కి ఒక్కొక్క భోజనానికి 3,100, 3,200 ఖర్చు పెట్టారు. మరి అటువంటి దుబారా ఖర్చులు తగ్గించమనండి. ఎందుకు అంతంతే? ఏం 300 రూపాయల భోజనం రాదా? ఏం సామాన్యుడు తినేది భోజనం తను తినలేరా ఏంటి? వాళ్ళు ఏమన్నా దేవదూతలా పైనుంచి దిగి వచ్చారా? భగవంతుడు సృష్టి వీళ్ళందరూ ఏమన్నా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఎక్కడికి తీసుకెడదామని ఇవాళ ఎక్కడ చూసినా పోలీసులు కొద్దిగా ఎవరన్నా మాట్లాడితే సంపద సృష్టి అంటారు. ఏంటంటే ఇవాళ ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చలానం ఇస్తున్నారు. వెయ్యొచ్చు, తప్పులేదు, వెయ్యాలి కూడా, ఎందుకంటే ఒక కంట్రోల్ ఉంటుంది. కానీ దానికి ఒక అంతుపొంతు లేకుండా ఉంది, దానికి ఒక నిబద్ధత లేకుండా ఉంది, దానికి ఒక కార్యాచరణ కరెక్ట్గా లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అదేమంటే సంపద సృష్టి చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళే అంటున్నారు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే మా ప్రభుత్వం చెప్పింది సంపద సృష్టి చేస్తున్నాం అన్నారు. అంటే నీ ప్రభుత్వం ఇటువంటి రాంగ్ గైడ్ చేస్తుందా? ప్రజల జేబులు లూటీ చేయమని చెప్పిందా ప్రభుత్వ పాలకులు? ఈ సెంటర్లో పట్టుకుంటున్నారు, మళ్ళీ పై సెంటర్కి వెళ్ళేసరికి మళ్ళీ పట్టుకుంటున్నారు, మళ్ళీ పై సెంటర్కి వెళ్తే మళ్ళీ పట్టుకుంటున్నారు. అంటే 3 చోట్ల చలాలను కొడుతున్నారు. ఇది పద్ధతేనా? పేదవాళ్ళని ధనికులు చేస్తామంటున్నారు కదా. పేదవాళ్ళ ధనికులు అక్కడ బెగార్లు అవుతున్నారు. పేదవాళ్ళు ఇలా జేబులు కొడితే బెగార్లు అవరా? ఎవరిని ధనికులు చేశారు చెప్పండి? ఇప్పటివరకు 7 నెలలు అయింది. ఎవరన్నా నేను ధనికున్నాను వాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క పేదవాడిని చూపించండి. మీరు మీడియా కదా, మీకు అన్నీ తెలుసు కదా, మీరు బాగా తెలుసు కదా. 4 చోట్ల తిరుగుతారు, 4 ఏరియాల్లో తిరుగుతారు. పేదవాడు ఎవడన్నా నేను ధనికుడిని అయ్యాను అనే మాట ఎవరన్నా అంటే చెప్పండి. ఒక్కడు లేడు.